అందరికీ నమస్తే. ఏపీ వాళ్ళేమో మా దగ్గరికి రండి, మా దగ్గర షూటింగ్లు చేసుకోండి, మా దగ్గర మీకు ఫెసిలిటీస్ కల్పిస్తాం, ఇక్కడ చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి, రండి 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 అని పిలుస్తున్నారు. మన దగ్గరనేమో మీరు పొండి 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 అంటున్నారు. మీ మీ బిజినెస్ల కోసం మా ప్రాణాలు తీస్తారా? మీరే జనాలను చంపుతున్నారు. అల్లు అర్జున్ వల్లనే ఒక మహిళ చనిపోయింది, కేసులు పెడతాం, రీల్స్ కట్ చేస్తాం, తోలు తీస్తాం అని పోలీస్ ఆఫీసర్లు అన్నీ మాట్లాడిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోతుందా? ఎందుకంటే మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రిక్వెస్ట్ మేరకు ఇక్కడికి సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి తరలి వచ్చింది. ఇక్కడ స్టూడియోలకు స్థలాలు ఇచ్చింది ప్రభుత్వం. తర్వాత ఇక్కడ వాళ్ళకు ఉండడానికి నివాసంకే జాగాలు ఇచ్చిండ్రు. సేమ్ టైం ఇక్కడ షూటింగులు చేసుకోవడానికి వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ మొత్తం కూడా ఇక్కడ గవర్నమెంట్ కల్పించింది. మర్రి చెన్నారెడ్డి ప్రయత్నంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ స్థిరపడిపోయింది. అప్పటి నుంచి హైదరాబాద్ కేంద్రంగా టాలీవుడ్ కొనసాగుతుంది. టాలీవుడ్కు ఇప్పటి వరకు ఇప్పుడు వచ్చినంత సమస్యలు రాలేదు. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వద్ద వాళ్ళు ఇంత తగవులు ఆడలేదు. ఎప్పుడు ఏ ప్రభుత్వంతో సినిమా ఇండస్ట్రీ ఇంత డిఫర్ కాలేదు. ఫస్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి వద్ద డిఫర్ అయింది. అది సినిమా ఇండస్ట్రీ తప్ప, సీఎం రేవంత్ రెడ్డి తప్ప అనేది తేలాల్సింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ హైదరాబాద్లో ఉంటుందా, లేదంటే నిజానికి ఏపీకి తరలిపోతుందా? ఇది ఇప్పుడు జరగాల్సిన చర్చ. అసలు ఇందులో రేవంత్ రెడ్డి ఇడెన్ ఎజెండా ఏంటి? ఆయన నిజంగానే సినిమా ఇండస్ట్రీని ఏపీకి పంపించాలని అనుకుంటున్నారా? నిన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడినారు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీ ఒకవేళ ఏపీకి తరలిపోతే మేము స్వాగతిస్తాం అంటే ప్రభుత్వం కూడా సినిమా ఇండస్ట్రీ తరలిపోవాలని కోరుకుంటుందా? సేమ్ టైం ఈ మధ్య జరుగుతున్న వరుస పరిణామాలతోన సినిమా ఇండస్ట్రీ మొత్తం అతలాకుతలమైపోయింది. ముందు హైడ్రా విషయంలో నాగార్జున టార్గెట్ చేసిండ్రు. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూలగొట్టేసిండ్రు. అప్పుడే రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పైన కక్ష పెంచుకున్నాడా, సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిండా సినిమా ఇండస్ట్రీ అనే చర్చ జరిగింది మొత్తం. తర్వాత కొన్ని రోజుల తర్వాత కొండా సురేఖ కామెంట్ చేసింది నాగార్జున వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి. అప్పుడు కొండా సురేఖను కనీసం సీఎం రేవంత్ రెడ్డి మందలించలేదు, కనీసం ఏమీ చేయలేదు, కనీసం ఇది తప్పమ్మా అని కూడా చెప్పలేకపోయాను. కొండా సురేఖ వ్యాఖ్యలను దాన్ని సమర్థించినట్ట జనాల్లోకి చర్చ పోయింది. కొండా సురేఖ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అనే విషయం మొత్తం అందరికీ అర్థమైంది. ఇక థర్డ్ ఇప్పుడు వచ్చి పుష్ప సినిమా అల్లు అర్జున్ టార్గెట్గా నడుస్తుంది. సంధ్య 70mm సినిమాలో జరిగింది ఒక యాక్సిడెంట్, ఆ థియేటర్లో జరిగింది. ఆ యాక్సిడెంట్ను ఆల్రెడీ యాక్సిడెంట్కు ప్రతిఫలంగా ఆ స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు కేసు ఫైల్ చేసిండ్రు, అరెస్ట్ అయ్యిండు, రిమాండ్కి తరలించిండ్రు, బెయిల్ వచ్చింది. జరగాల్సిన చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ ఆ ఇన్సిడెంట్ జరగకుండా 1 వీక్ బ్యాకే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పిన రేవంత్ రెడ్డి చట్టం తన పని తాను చేసుకుపోతున్న టైంలో ఎందుకు ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి మళ్ళీ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని టార్గెట్ చేసిండ్రు. నెక్స్ట్ సినిమాలకు మేము అసలు ఇక్కడ ప్రీమియర్ షోలకు బెనిఫిట్ షోలకు అవకాశం ఇయ్యం, టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇయ్యం, ఇట్లాంటి కామెంట్ చేయడంతోన సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డది. ఈ ఇష్యూ ఇందరితో అయిపోద్ది అనుకుంటే అల్లు అర్జున్ ఇష్యూ ఏకంగా సినిమా ఇండస్ట్రీ మొత్తానికి వచ్చింది. అందరితో అయిపోలేదు. సినిమా ఇండస్ట్రీ భయపడుతున్న టైంలోనే గవర్నమెంట్ నుంచి, కాంగ్రెస్ నేతల నుంచి అటాక్స్ మొదలైనవి. అల్లు అర్జున్ ఇంటిపైకి కొండగలకు సంబంధించిన రేవంత్ రెడ్డి అనుచరులు, కార్యకర్తలు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేసిండ్రు. అక్కడ పూల తోటలు మొత్తం ఎత్తేసిండ్రు. చాలా భయానకమైన వాతావరణం సృష్టించిండ్రు. వాళ్ళ ఇంట్లో ఉన్న అల్లు అర్జున్ పిల్లలను వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి తీసుకొని పోయిండు ఆ భయాందోళనమైన వాతావరణంలో. కనీసం అట్లా చెయ్యొద్దు, తప్పు అని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చెప్పలే ఇప్పటి వరకు. ఒక రిటైర్డ్ అయిన ఏసీపీ తోలు తీస్తా, తొక్క తీస్తా, మీరు రీల్స్ కట్ చేస్తాం ఎక్కువ చేస్తే అని వార్నింగ్ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీ మొత్తానికి. నువ్వేదో ఆ సినిమాల డైలాగులు వేసి మేము అది లేదు ఇది లేదు చేస్తే మొత్తం నీ రీళ్ళన్నీ కట్ అయిపోతాయి, నీ రీళ్ళన్నీ కట్ చేస్తాం. మొత్తం అల్లు అర్జున్దే తప్పని పోలీస్ డిపార్ట్మెంట్ అంతా బయటకు వచ్చి ఏ కేసులో కూడా చెప్పనంత ఇంట్రెస్ట్గా
పోలీస్ బాసులందరూ బయటకు వచ్చి అల్లు అర్జున్ ఎపిసోడ్లో స్పందించి మా తప్పేమి లేదు, గవర్నమెంట్ తప్పు లేదు, రేవంత్ రెడ్డి తప్పు లేదు, ఇది మొత్తం అల్లు అర్జున్ తప్పే, మొత్తం సినిమా ఇండస్ట్రీ తప్పే అన్నట్లుగా వాళ్ళంతా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినారు. ఇదంతా కోర్టులో కేసు ఉన్నంగా, కోర్టులో కేసు నడుస్తుండగా, ఆయన మిడ్ టర్మ్ బెయిల్లో ఉన్నంగా. ఇదంతా జరుగుతున్న టైంలో ఏపీ నుంచి కొన్ని స్వాగత ధ్వనులు వినిపించినాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడడం కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక చర్చ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీని ఏపీకి స్వాగతిస్తూ మాట్లాడేసిండు. నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక సినిమా పరిశ్రమ కూడా రావాలి. వీళ్ళు ఎవరో బయట దేశాలకు పోతా ఉన్నారు. ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడున్న 50 మంది ఆడపడుచులకు కానీ ఇక్కడున్న 25 మందికి ఒకరోజు షూటింగ్ చేసే డబ్బులు వస్తాయి మనకి. ఇక తెలంగాణలో సమావేశమైన సినిమా ఇండస్ట్రీ పెద్దలు, దానిలో సినిమా వాళ్ళు హీరోలు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు. ఆ సినిమా పెద్దలంతా ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ రహస్య సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవాలని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఎందుకు కలుస్తున్నారు? ఇక్కడున్న ప్రభుత్వంతో కాంప్రమైజ్ కోసం అయితే ఇక్కడనే మాట్లాడేవాళ్ళు. ఏపీ ముఖ్యమంత్రితో ఏపీ డిప్యూటీ సీఎంను కలవాలని, అపాయింట్మెంట్ కోరాలని ఎందుకు వీళ్ళంతా భావిస్తున్నారు? అంటే మొత్తానికి ఇక్కడ నుంచి ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుందా? ఇప్పటికే రియల్ ఎస్టేట్ కుదేలైపోయి ఇప్పటికే లక్షల మంది రోడ్డు మీద ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ జీవితాలు చౌరస్తాకు వచ్చేసినాయి. రియల్ ఎస్టేట్ లేదు, కొన్నవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు లేరు, మధ్యలో ఏజెంట్లు నలిగిపోయినరు, వెంచర్లు చేసిన వాళ్ళంతా నష్టపోయినరు. ఇదంతా జరుగుతున్న టైంలో లక్షల మందికి ఉపాధినిచ్చే సినిమా ఇండస్ట్రీ కూడా ఇక్కడ నుంచి తరలిపోతే ఏంటి మన పరిస్థితి? మన తెలంగాణ నుంచి ఎందుకు సినిమా ఇండస్ట్రీ పోవాలని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది? ఎందుకు ఈ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసింది? అసలు ఇందులో ఉన్న ఇటెన్ ఎజెండా ఏంది? ఏపీకి తరలిపోవాలనే ఇక్కడున్న ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారా? ఇక్కడ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందా? అసలు ఎందుకు సినిమా ఇండస్ట్రీని ఇంతగా టార్గెట్ చేసి అసలు తెలంగాణలో ఉండొద్దు, పోతే పోని అన్న దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదే ఒక మిస్టీరియస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.